నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ ఆరా రీడర్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ద్వారా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ ప్రెడిక్షన్స్ మనకి అక్టోబర్ 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. అలాగే మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, అలాగే ఎలాంటి స్పిరిచువల్ మొడాలిటీస్ నేర్చుకోవాలనుకున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే క్లాసెస్కి సంబంధించిన డౌట్స్ కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. అలాగే సర్టిఫైడ్ జెమ్ స్టోన్స్ కానివ్వండి, క్రిస్టల్స్ కానివ్వండి, క్రిస్టల్ కార్వింగ్స్ కానివ్వండి, ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉన్నా కూడా సేమ్ నెంబర్ మీద మీరు సంప్రదించవచ్చు. మిథున్ రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. మిథున్ రాశికి సంబంధించి స్ట్రెంగ్త్ అంటే ఒకప్పుడు మీరు ఎంత పవర్ఫుల్గా ప్రతి విషయాన్ని కూడా చాలా చాకచక్యంగా ఎలా డీల్ చేసుకుంటూ వెళ్ళారో అలాంటి పవర్ అనేది ఈ మధ్య తగ్గిపోతూ వచ్చింది. అది మీకు కూడా తెలుసు. అంటే ఒకప్పుడు అంతా బాగుండేది, ఇప్పుడు సిచ్యువేషన్స్ వేరేగా ఉన్నాయి, అప్పుడు బాగా హ్యాండిల్ చేసుకున్నా, ఇప్పుడు చేయలేకపోతున్నాను అని మీలో మీకు కూడా అనిపించవచ్చు. ఈ పవర్స్ అన్ని పుల్ బ్యాక్ చేసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ప్రతి విషయంలోని మిమ్మల్ని డౌన్ చేయడానికి, ఇన్సల్ట్ చేయడానికి, మీరు ఏం చేసినా తప్పు పట్టడానికి, మీ మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి ప్రతి ఒక్కరూ రెడీగా ఉంటారు. మీరంటే నచ్చలేని వాళ్ళు కావచ్చు, అలాగే ఎవరికైతే మీకు ఇష్టం ఉండదు, అంటే మీకు నచ్చరు, పర్టికులర్గా గతంలో జరిగిన కొన్ని సందర్భాలు కావచ్చు, కొన్ని సిచ్యువేషన్స్ కావచ్చు, మైండ్లో పెట్టుకొని ఏదో ఒక రకంగా మిమ్మల్ని సాధించడానికో, మిమ్మల్ని కిందకి లాగడానికో, తొక్కడానికో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలర్ట్గా ఉండండి. అంతేకాకుండా కొన్ని స్కాముల ద్వారా కూడా మీ డబ్బు కావచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు, ఏదైనా సరే కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్స్లో అయినా లేకపోతే ఎవరైనా సరే ఒక బిజినెస్ ప్రపోజల్తోనే వచ్చారని అనుకుందాం. తీరా మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత వేరే లిటిగేషన్స్ ఏమైనా తీసుకురావచ్చు. లేదు, మీకు ఏదైనా తక్కువలో ఒక ల్యాండ్ ఇప్పిస్తాము, లేకపోతే ఏదైనా ఒక ప్రాపర్టీ ఇప్పిస్తామని చెప్పి కూడా అది జరగకుండా కూడా చేయొచ్చు. తీరా మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత హాఫ్ ఆఫ్ ద అమౌంట్. సో అలా ప్రతి విషయంలో, లేదా లోన్స్ ఇప్పిస్తామనో లేకపోతే జాబ్స్ ఇప్పిస్తామనో ఎవరైనా సరే కొంచెం మిమ్మల్ని డైవర్ట్ చేసి మీ దగ్గర నుంచి డబ్బు గుంజేసే ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా రిలేషన్షిప్లో కూడా ట్రాన్స్పరెన్సీ అనేది చాలా అవసరం. అంటే ప్రతి విషయం దాస్తూ పార్ట్నర్ దగ్గర వచ్చినట్లయితే కనుక కొన్ని రకాల ఇబ్బందులు అయితే ఫేస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి ట్రాన్స్పరెన్సీగా ఉండడానికి, ప్రతి విషయం వాళ్ళతో షేర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. దాంతో పాటుగా కొంతమంది ఎవరైనా లోన్లీగా ఫీల్ అవుతుంటే కనుక మీ లోన్లీనెస్కి సంబంధించిన అసలు ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు, దేనికి సంబంధించి మీరు అలా రియాక్ట్ అవుతున్నారో ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. ఇన్ కేస్ మీకు రిలేషన్షిప్లో కానివ్వండి, ఫ్రెండ్షిప్లో కానివ్వండి ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే దాన్ని స్మూత్గా హ్యాండిల్ చేసుకోవడానికి ప్రయత్నించండి తప్ప గొడవ రూపంలోనో లేకపోతే ఏదైనా ఏడ్చి ఒక సీన్ క్రియేట్ చేసి కాకుండా వాళ్ళతో ఓపెన్గా కూర్చుని మాట్లాడడానికి ట్రై చేయండి. ఇకపోతే పెళ్ళిళ్ళకి సంబంధించి, అంటే లవ్ మ్యారేజ్కి సంబంధించిన విషయాల్లో కానివ్వండి, అరేంజ్డ్ మ్యారేజ్కి సంబంధించిన విషయాలు కానివ్వండి, ఏదైనా ఖచ్చితంగా ఇంట్లో శుభకార్యాలకి సంబంధించి, పెళ్ళిళ్ళకి సంబంధించి డిస్కషన్స్ జరిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే లవ్లో ఉన్న వాళ్ళు వాళ్ళ రిలేషన్షిప్ని పెళ్లి వరకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. దానిలో సక్సెస్ కూడా అవుతారు. ఆల్ ది బెస్ట్. అలాగే గృహప్రవేశాలకి సంబంధించి ఎవరైనా ప్రాపర్టీ తీసుకుంటే, అంటే ల్యాండ్ తీసుకుని ఎవరైనా హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవడానికి, అలాగే ఎవరైనా ఫ్లాట్ తీసుకొని రెడీ అయిపోతే మూవ్ అవడానికి కూడా చాలా అవకాశాలు ఈ వీక్లో ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే షిఫ్టింగ్కి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, జాబ్ చేంజ్ కానివ్వండి, కెరియర్ చేంజ్ కానివ్వండి, ప్రమోషన్కి సంబంధించి, శాలరీ ఇంక్రిమెంట్స్కి సంబంధించి, ట్రాన్స్ఫర్స్కి సంబంధించి కూడా ఈ టైం బాగా అనుకూలిస్తుందని చెప్పచ్చు. అలాగే ఎప్పటి నుంచో మీ పొజిషన్ మారితే మీ లైఫ్ మారుతుంది, ఇంకా వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదు, అంత మంచి ఆపర్చునిటీ వస్తే బాగుండు అని చెప్పి ఒక పొజిషన్కి, ఒక ఆపర్చునిటీస్కి వెయిట్ చేస్తున్న వాళ్ళకి కూడా ఈ టైంలో శుభవార్త వినే అవకాశం కనిపిస్తుంది. అలాగే గత కొంతకాలంగా కూడా కొన్ని రీజన్స్తో మీ వీసాలు ఏవైతే రిజెక్ట్ అవుతూ వచ్చాయో ఈ టైంలో మాత్రం ఖచ్చితంగా వీసాకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అవుతాయి. వీసాలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. పిల్లలతో కలిసి, ఫ్యామిలీతో కలిసి కొన్ని పెళ్ళిళ్ళకి, శుభకార్యాలకి అటెండ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటుగా కొన్ని ట్రావెల్స్ చేస్తారు. మేబీ ట్రిప్పే కావచ్చు, లేదా స్పిరిచువల్ టూర్కే కావచ్చు. ఆల్ ది బెస్ట్.